ఇదొక కొల్లాపూర్ ఏనుగు కథ. ఆ ఏనుగు పేరు మహాదేవి లేదా దాన్ని మాధురి అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో ఒక జైన్ మఠ్ అది. నందిని మఠ్ అంటాం అనమాట. ఆ మఠ్‌లో దాదాపు 30 సంవత్సరాలుగా ఎలిఫెంట్ సేవలందిస్తుంది. డివోటీస్‌ని అలరిస్తోంది. అంతేకాదు ఆ ఎలిఫెంట్ అంటే అక్కడ అందరికి చాలా ఇష్టం. కొల్లాపూర్‌లో ఆ ఎలిఫెంట్ చాలా ఫేమస్ అనమాట. అయితే రీసెంట్‌గా ఆ ఎలిఫెంట్ కళ్ళు కనపడకపోవటం, కాళ్ళకి ఆర్థరైటిస్ రావటం ఇలాంటివన్నీ జరిగాయి. దాని ఆరోగ్యం బాలేదనమాట. దాంతో పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పెటా వాళ్ళు బాంబే హైకోర్ట్‌కెళ్లారు. ఆ ఎలిఫెంట్‌ని రీలొకేట్ చేయాలి. దానికి హెల్త్ ఫెసిలిటీస్ ఇప్పించాలని. సో, బాంబే హైకోర్టు ఏదైతే అంబానీస్ వాళ్ళు పెట్టారో వంతార ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ అండ్ రెస్క్యూ సెంటర్ దానికి పంపించాలని చెప్పి బాంబే హైకోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. దానిపైన కొల్లాపూర్ ప్రజలు వాళ్ళందరికీ కోపం వచ్చింది. అది మా ఎలిఫెంట్, అది మా కల్చరల్ రైట్ అని చెప్పి బాంబే హైకోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్‌ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్ట్‌కెళ్లారు. కానీ సుప్రీం కోర్ట్ కూడా బాంబే హైకోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్‌ని అంటే ఆ ఎలిఫెంట్‌కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా రాధాకృష్ణ ట్రస్ట్ ఏదైతే వంతార వాళ్ళు మేనేజ్ చేస్తారో అక్కడికెళ్లాల్సిందే అని చెప్పిందనమాట. మనకు తెలుసు అనంత్ అంబానీకి డ్రీమ్ ప్రాజెక్ట్ వంతార అది గుజరాత్‌లో ఉందనమాట. ఎలిఫెంట్స్ రీహాబిలిటేషన్, రెస్క్యూ తర్వాత ఎలిఫెంట్స్‌కి హెల్త్ కేర్ అంతా కూడా అక్కడ ఉంటదనమాట. అయితే ప్రజలు మాత్రం దీని వెనకాల ప్రొటెస్టులు చేసేసారు. కొల్లాపూర్ మొత్తం చాలా వరకు అందరూ జియోని ఆపేశారు. అంటే వాళ్ళ ఫోన్‌లు కూడా ఎయిర్‌టెల్ కనెక్షన్స్ కొనుక్కుంటున్నారు. జియోని పక్కన పెట్టేశారనమాట. రిలయన్స్ వ్యతిరేకంగా రోడ్ల మీదకొచ్చారు ప్రజలు. అయితే రిలయన్స్ మాత్రం మాకేమీ సంబంధం లేదు. కోర్ట్ ఆర్డర్‌ని మేము పాటిస్తున్నాం. మేము ఓన్లీ రిసిపియంట్‌గా ఆ ఎలిఫెంట్‌ని తీసుకెళ్ళాం. అంతేగాని కోర్ట్ చెప్పినట్టు ఇన్నాం. మీకు వ్యతిరేకంగా ఏం చేయలేదని చెప్పి రిలయన్స్ వాళ్ళు ప్రజలకు చెప్తున్నా ప్రజలకు అది అర్థం కావట్లేదు. ఇక్కడ కల్చరల్ రైట్స్ వర్సెస్ యానిమల్ రైట్స్ ఇది ఎప్పటినుంచో ఉన్న పెద్ద ఇష్యూ ఇండియాలో. మనకు తెలుసు భారతదేశంలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ చాలా టచ్చీగా ఉంటాయన్నమాట. ఉదాహరణకి జల్లికట్టు ఉందనుకోండి, లేదా కోడి పందాలు, లేదా కర్ణాటకలో కంబాల ఇవన్నీ కూడా ప్రజలేమో అది మా ట్రెడిషన్, మా కల్చర్ అంటారు. ఇంకో పక్క ప్రభుత్వం ఏమో దాన్ని ఆపాలి అంటదనమాట. రీసెంట్‌గా కేరళ హైకోర్ట్ కూడా టెంపుల్ ఎలిఫెంట్స్ ఏదైతే గుళ్ళల్లో ఉండి ఆచారాలు పాటిస్తూ ఆ ఎలిఫెంట్స్ టెంపుల్ ప్రొసెషన్స్‌కి వాటన్నిటికి ఉంటాయో వాటి కండిషన్ చాలా దారుణంగా ఉందని, ఆ టెంపుల్ ఎలిఫెంట్స్‌ని చాలా అధ్వానంగా ట్రీట్ చేస్తున్నారని చెప్పి కూడా కేరళ హైకోర్ట్ చెప్పుకొచ్చిందనమాట. ఆ టెంపుల్ ఎలిఫెంట్స్‌కి ఉండే ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి హిట్లర్ టైమ్‌లో కాన్సంట్రేషన్ క్యాంప్స్ అంత దరిద్రంగా ఉన్నాయని ముఖ్యంగా ట్రెబ్లింకా కాన్సంట్రేషన్ క్యాంప్‌తో పోల్చింది కేరళ హైకోర్ట్ అనమాట. మనకు తెలుసు ఎలిఫెంట్స్‌ని కేరళ, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల్లో గుళ్ళలో వాడతారనమాట. అయితే వాటికి కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలొస్తాయి. వచ్చినా సరే అవి అక్కడ మగ్గిపోవాల్సిందే. గుళ్ళలో కూడా వాటి లివింగ్ కండిషన్స్ సరిగ్గా ఉండవనమాట. ఏంటంటే ఏ ఎకో సిస్టమ్‌లో అవి అక్కడే ఉండాలి. వాటిని పట్టుకొచ్చి క్యాప్టివ్‌గా ఉంచి వాటిని ఇంత ఇబ్బంది పెట్టడం కూడా రైట్ కాదనమాట. అయితే ఇక్కడ గవర్నమెంట్ వయా మీడియాగా ఒక ఆప్షన్ తీసుకోవచ్చనమాట. ఏదైతే వంతారాలో ఫెసిలిటీస్ ఉన్నాయో అవి ఆ దగ్గరలో లోకల్‌గా పెట్టేస్తే నిజంగా చాలా ఎలిఫెంట్స్‌కి బెనిఫిట్ అవుద్ది. చాలా యానిమల్స్‌కి బెనిఫిట్ అవుద్ది గదా! అలాంటి హెల్త్ ఫెసిలిటీస్ అనేవి ఆ గుడికి దగ్గరలో పెడితే ప్రజల సెంటిమెంట్స్ కూడా హర్ట్ అవ్వవు కదా! హెల్త్ బాలేదు. దాన్ని వంతారాకే పంపించాలా? దగ్గరలో ఎక్కడైనా పెట్టొచ్చా? ఒక హెల్త్ కేర్ సెంటర్. ప్రతి రాష్ట్రంలో కూడా వంతారాను పోలిన ఎలిఫెంట్స్ కానీ, ఇతరత్ర యానిమల్స్ కానీ వెల్‌ఫేర్ సెంటర్స్ పెట్టొచ్చు కదా! గవర్నమెంట్ ఆధ్వర్యంలో. మనం చూస్తే గనక ఒక ప్రైవేట్ వ్యక్తి రిలయన్స్ అంబానీయే కావచ్చు. అంత అద్భుతమైన వంతారాన్ని క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వం చేతిలో చాలా వనరులుంటాయి. చాలా సిబ్బంది ఉంటారు కాబట్టి ప్రభుత్వం గూడా అంతకంటే అద్భుతంగా పనిచేయొచ్చు కదా! ఇలా ఎందుకు ఆలోచించలేదు ప్రభుత్వం?